నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై సాక్షి టీవీ కథనం ప్రకంపనలు రేపుతోంది. అవంతిపురం పిఎస్సిఎస్ కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి ధాన్యం అమ్మకాల్లో అక్రమాలపై విచారణకు ఆదేశించారు. ఇవాళ పిఎస్సిఎస్ కేంద్రంలో డీసీఓ విచారణ చేయనున్నారు. కాగా అవంతిపురం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లు ఇంకా ప్రారంభం కాలేదు. అయినా ఈ నెల 4న 741 బస్తాల ధాన్యం అమ్మినట్లు ట్రక్ చిట్ విడుదల చేశారు. ప్రారంభమే కాని కొనుగోలు కేంద్రం నుంచి ట్రక్ చిట్ వెళ్లడంపై జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మరోవైపు 20 రోజుల నుంచి ధాన్యం అమ్ముకోవడానికి పిఎస్సిఎస్ కేంద్రంలో పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము వచ్చి వారం రోజులకు ఎక్కువైంది. ఇంతవరకు తోసినప్పుడల్లా 1000 రూపాయలు అవుతున్నాయి. పలగ తీసినప్పుడల్లా ఆనం వచ్చింది, ఒకసారి దడిచింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ దడిచింది. ఇక ఈ రోజు ఇంతే అవుతుంది. మాకు ఇంతవరకు కాటాలు వేస్తామన్న వాళ్ళు లేరు అసలు ఎవరైనా. ఇది ఎక్కడ? ఇది మిరియాల కూడా లేకుంటే ఉంటే ఆ నైట్ మొత్తం నడిచిపోయింది. నడిచిపోయిన తర్వాత తెల్లారి ఎండపోసుకున్నాం. ఎండపోసుకుని మళ్ళీ వచ్చి పోసుకున్నాం, దగ్గర పోసుకున్నాం. రోజుకు 1000 రూపాయలు, పొందడం 500, మాకు 500. మళ్ళీ మేము ఇద్దరు మొదలుతున్నాం, రోజు ఛార్జ్ పెట్టుకుని రావాలి. మాకు 200, మొత్తం 1200 రోజు. ఈ విధంగా పోసినాడు 30 వచ్చింది, ఒడ్డు పోసినాడే. మళ్ళీ తెల్లారి చూస్తే 33 వచ్చింది, 33 వచ్చింది. మళ్ళీ నిన్న చూస్తే 22 వచ్చింది. ఇవాళ చూస్తే ఎంత వస్తుందో తెలియదు. ఇంతవరకు స్టార్ట్ అయింది, ఆడే కాలేదు. సోమవారం చేస్తాను నా మార్కెట్, ఇంతవరకు రాలేదు. స్టార్ట్ కాలేదు. సోమవారం చేస్తాను సార్, చేస్తాను కూడా ఇక రాలేదు. నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై సాక్షి టీవీ కథనం ప్రకంపనలు రేపుతోంది. అవంతిపురం పిఎస్సిఎస్ కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి ధాన్యం అమ్మకాల్లో అక్రమాలపై విచారణకు ఆదేశించారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, అర్లా కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి ఎప్పటి నుంచో సాక్షి టీవీ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పుడు కూడా స్పందించినటువంటి నేపథ్యంలోనే అసలు కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయని చెప్పేసి కూడా సాక్షి టీవీ నిఘా పెట్టినటువంటి క్రమంలోనే నిన్న నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిధిలో ఉన్నటువంటి అవంతిపురం పిఎస్సిఎస్ 1 కొనుగోలు కేంద్రంలో జరిగినటువంటి అవకతవకల వ్యవహారం వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలోనే తీవ్ర స్థాయిలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు రైతులు కొనుగోలు చేయట్లేదని చెప్పేసి రైతులు నెలల తరబడి కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నటువంటి క్రమంలోనే అక్కడ కొనుగోలు జరిగే అవంతిపురం పిఎస్సిఎస్ 1 కొనుగోలు కేంద్రంలో ఈ నెల 4వ తారీఖున కొనుగోలు జరిగిందని చెప్పేసి కూడా అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సివిల్ సప్లై కార్పొరేషన్ సంబంధించినటువంటి ట్రక్ షీట్ లో ఈ నెల 4వ తారీఖున కొనుగోలు చేస్తాం. అందులో 741 క్వింటాల్ అంటే బస్తాలు అంటే 296 క్వింటాల ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పేసి కూడా లెక్కలు చూపించి కూడా డబ్బులు కొట్టేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు 296 క్వింటాలకు సంబంధించినటువంటి ధాన్యం డబ్బులు, అదే సమయంలో బోనస్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి బోనస్ ప్రకారం చూసుకున్నట్లయితే 296 క్వింటాలకి 500 చొప్పున బోనస్ లెక్క కట్టినా కూడా 1,48,000 రూపాయల బోనస్ తో పాటు ఏదైతే పిఎస్సిఎస్ తో పాటు ఐకేపీ సెంటర్ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్ కి 32 రూపాయలు చెల్లిస్తున్నటువంటి క్రమంలోనే అదొక దాదాపు 10,000 రూపాయల వరకు కూడా అవకతవకలు పాల్పడింది. మొత్తంగా చూస్తే 8,64,616 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి కన్నం వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సాక్షి టీవీ నిన్న ఎక్స్క్లూజివ్ గా వార్తా కథనాన్ని ప్రసారం చేసినటువంటి క్రమంలోనే ఉన్నతాధికారులు కూడా స్పందించి ఈ మొత్తం వ్యవహారంలో అసలు అవకతవకలు ఎక్కడ జరిగినాయి, ట్రక్ ఏ విధంగా బయటకు వెళ్ళింది, అసలు అమ్మకం జరిగినటువంటి ధాన్యానికి సంబంధించి ఏ విధంగా అవకతవకలు జరిగినాయని చెప్పి కూడా విచారణకు ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.